రష్యా రాజకీయాల్లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. విపక్ష నేత పుతిన్కో గట్టి విమర్శకుడిగా పేరున్న అలెక్సీ నావెల్నీ జైలులో హఠాన్మరణం చెందారు. నావెల్నీ జైలులో నడుస్తూ అస్వస్థతకు గురై కన్నుమూసినట్టు ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ ప్రకటించింది. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలోపు ఆయన కన్నుమూసినట్టు పేర్కొంది. నావల్నీ మరణ వార్త ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసింది. అసమ్మతిని, విపక్షాల గొంతును పుతిన్ అణిచివేయాలనుకుంటున్నారంటూ గతంలో పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో నావల్నీ మరణం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రాజకీయ ఉద్దేశాలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ నాయకుడిగా పేరుంది. వివిధ కేసుల్లో దోషిగా తేలిన నావల్నీ 19 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ కేసులు రాజకీయ ప్రేరేపితమనే విమర్శలు ఉన్నాయి. నావల్నీ వయసు 47 ఏళ్లు. ఆయన 1976 జూన్ 4న రష్యాకు పశ్చిమాన ఉండే బ్యూటిన్ గ్రామంలో పుట్టారు. ఆయన 1998లో మాస్కోలోని ఫ్రెండ్షిప్ ఆఫ్ ది పీపుల్స్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. నావల్నీ 2010లో అమెరికాలో ఏడాది పాటు ఎయిల్ వరల్డ్ ఫెలోగా ఉన్నారు. ఆయన 2021లో జైలు పాలయ్యారు. జైలులో కూడా పోరాటం చేశాడు నావల్నీ తన రాజకీయ కెరియర్లో ప్రధానంగా రష్యాలోని ప్రజాస్వామ్యం, జవాబుదారీతనంపై గళం వినిపించేవారు. భయం అనేది లేకుండా న్యాయం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు, మద్దతు లభించేవి. అనేకసార్లు బెదిరింపులు వచ్చినా ఆయన లెక్క చేసేవారు కాదు. అవినీతికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నవారి జవాబుదారీతనాన్ని నిలదీయడంలో ముందుండేవారు. కాగా అలెక్సీ నావల్నీ మరణానికి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా అణిచివేతను ప్రతిఘటించినందుకు నావల్నీ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది. నావల్నీ మరణానికి రష్యా అధికార యంత్రాంగానిదే బాధ్యతని నార్వే వ్యాఖ్యానించింది. ఆయన మరణంపై నిష్పాక్షిక విచారణ జరపాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.